Hi friends, welcome back to our channel English with Siva. ఫస్ట్లీ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి వితిన్ 2 అవర్స్ ఐ హ్యావ్ మోర్ వ్యూస్, చాలా వ్యూస్ వచ్చాయి అండ్ చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. అండ్ మన ఛానల్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి లాంగ్వేజ్ కానీ లేదా లిటరేచర్ కానీ లేదా ఎనీ గ్రామర్ టాపిక్ కానీ ఏదైనా టాపిక్ ఎక్స్ప్లెనేషన్ కావాల్సి వస్తే మీరు సింపుల్గా కామెంట్ పెట్టండి. నేను నా టాపిక్ని తీసుకొని ఖచ్చితంగా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, చాలామందికి యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు టాపిక్లోకి వచ్చినట్లయితే మనకు ఒక వెరీ టిపికల్ట్ వర్బ్స్ అనేటివి 2 ఉన్నాయి మనకి. ఆ 2 టిపికల్ట్ వర్బ్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఇప్పుడు. అండ్ ఫస్ట్ వన్ చూడండి, షీ డాష్ నాట్ కమ్ బిఫోర్ మీ. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, డేర్ ఆర్ డేర్స్, ఈ రెండిట్లో మనం ఏది ఇవ్వాల్సి ఉంటుంది? సో ద ఆన్సర్ ఈజ్ డేర్. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సార్ ఇన్ ద ప్రీవియస్ వీడియో మీరు చెప్పారు ఇఫ్ సబ్జెక్ట్ ఈజ్ సిమిలర్, సబ్జెక్ట్ సిమిలర్ అయితే వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ అవుతుందని చెప్పారు. మరి ఇప్పుడు చూస్తే మీరు ఆన్సర్ డేర్ అని రాశారు అని అడగొచ్చు. సో అందుకే నేను ఏం చెప్పాను, ఫస్ట్లోనే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. ఆ ఎక్సెప్షన్స్లో ఇది కూడా ఒకటి. సో అందుకే నేను దీనికి టైటిల్ టిపికల్ వర్బ్స్ అని ఇచ్చాను అనమాట. సో దాని గురించి చూస్తే ఆలోచిస్తే ఈ డేర్ కానీ నీడ్ కానీ, సో డేర్ కానీ నీడ్ కానీ మనకి ఎక్కడైనా కానీ వచ్చినట్లయితే దానికి ఫాలోడ్ బై నాట్, ఈ నాట్ అనేది దాంతోపాటు యాడ్ అయి వచ్చిందంటే అంటే ఇప్పుడు నెగటివ్ సెంటెన్స్ అయిపోతుంది డేర్ నాట్ అని. ఇలాంటి నెగటివ్ సెంటెన్స్ కానీ అది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే అది సింగులర్ సబ్జెక్ట్ అయినా ఫ్లూరల్ సబ్జెక్ట్ అయినా ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. మనం దాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో చూడండి, షీ డేర్ నాట్ కమ్ బిఫోర్ మీ. అర్థమైంది అనుకుంటారు. ఎప్పుడైతే డేర్తో పాటు నాట్ అనేది యాడ్ అయితే ఇది ఇప్పుడు ఇక్కడ నెగటివ్ సెంటెన్స్ అయిపోతుంది అనమాట. ఈ నెగటివ్ సెంటెన్స్లో మనకు సింగులర్ సబ్జెక్ట్ అయినా ఫ్లూరల్ సబ్జెక్ట్ అయినా ఎటువంటి చేంజ్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ డాష్ నాట్ టు డూ ఇట్. సో ఇక్కడ మనకు నీడ్ అనేది వస్తుందా, నీడ్స్ అనేది వస్తుందా? సో దీనికి కూడా అంతే, నీడ్ అనేది వస్తుంది. ఎందుకంటే దీనికి కూడా ఇట్ ఈస్ ఫాలోడ్ బై నాట్. నాట్ అనేది దీనికి ఫాలో అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే నెగటివ్ సెంటెన్స్ అనేది అయిపోతుంది నాట్ యాడ్ కావడం. కాబట్టి ఈ రెండింటిని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే డేర్ అనేది తర్వాత నాట్ వస్తే అది సబ్జెక్ట్ సింగులర్ అయినా ఫ్లూరల్ అయినా కూడా ఎటువంటి చేంజ్ ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ యాడ్ చేయాల్సిన పని లేదు. దిస్ ఇస్ ద వన్ రూల్ యూ హ్యావ్ టు రిమెంబర్. దెన్ కమింగ్ టు ద థర్డ్ వన్, నెక్స్ట్ వన్ చూడండి, హీ డాష్ టు ఛాలెంజ్ మీ. ఇప్పుడు చెప్పండి మీరు, డేరా డేర్సా? సో ఇక్కడ ఏమొస్తుంది మనకు, డేర్స్. సో ఎందుకు డేర్ వస్తుందంటే హియర్ నాట్ ఫాలోడ్ బై నాట్, నాట్ అనేది ఇక్కడ రావట్లేదు. సో ఇక్కడ సెంటెన్స్ అనేది నెగటివ్ సెంటెన్స్ కాదు. 5 సెంటెన్సెస్ అయితే ఈ 2 సెంటెన్సెస్ నెగటివ్ సెంటెన్సెస్ అయిపోయాయి కాబట్టి నాట్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఎటువంటి నాట్ లేదు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హీ డేర్స్ టు ఛాలెంజ్ మీ. కమింగ్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ డాష్ టు గో వెరీ ఎర్లీ. షీ డాష్ టు గో వెరీ ఎర్లీ. సో ఇక్కడ చూడండి, మనకు వర్బ్కు ఎస్ ఫామ్ యాడ్ అవుతుందా లేదా ఒక్కసారి చూడండి. డెఫినెట్లీ యాడ్ అవుతుంది, ఎందుకంటే ఇది నెగటివ్ సెంటెన్స్ కాదు. ఇక్కడ నాట్ అనేది లేదు కాబట్టి ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం ఏం చేస్తాం, నీడ్స్. సో దిస్ ఈజ్ అబౌట్ టిపికల్ వర్బ్స్. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటి నుంచి ఒక బిట్ అడిగే ఛాన్సెస్ అయితే మనకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటాను. సో మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ ఎవరికైనా నీడీ పీపుల్ ఉంటే కనుక ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.